హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మా అమ్మమ్మ స్టైల్లో టమాటా రొయ్యల కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. సో దానికోసం అయితే మా అమ్మగారు అరచేటాకు రొయ్యలు అయితే తీసేసుకున్నారు. వాటికి తలలు తోకలు అనేవి క్లీన్ చేసి పెట్టుకోవాలండి. ఇవైతే ఎండు రొయ్యలు. వాటికి తలలు తోకలు క్లీన్ చేసి అవి పక్కన పెట్టుకున్నారు. అలాగే ఒక బాణలి తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి దాంట్లో అయితే ఈ రొయ్యలు వేసి కొంచెం ఫ్రై చేశారు. ఆ పచ్చివాసన అనేది పోయేలాగా ఫ్రై చేసి వాటిని అయితే వాటర్లో వేసి కడుగుతున్నారు చూడండి. సో అదైతే వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. దీనికోసం అయితే 1/2 కేజీ టమాటా తీసుకొని స్లైసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నారు. అలాగే 2 పచ్చిమిర్చి చీల్చి పక్కన పెట్టుకున్నారు. అలాగే ఒక పెద్ద ఉల్లిగడ్డ అయితే స్లైసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నారు. అలాగే కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీగా పెట్టుకున్నారు. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం, వచ్చేయండి. ఒక బాణలి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జీలకర్ర అయితే వేసుకోవాలండి. అది ఫ్రై అవ్వాలి. దాంట్లో ఇప్పుడైతే పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ స్లైసెస్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవైతే బాగా ఫ్రై అవ్వాలి. ఉల్లిగడ్డ అయితే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అయితే వేసేసుకోండి. దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోండి. సో దాని తర్వాత దీంట్లో ఏవైతే మనం రొయ్యలు ఫ్రై చేసి వాష్ చేసి క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఆ రొయ్యలు అయితే వేసేసుకోవాలి. వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు మూత పెట్టేయండి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ సిమ్లో అయితే ఆ రొయ్యల్ని ఫ్రై అవ్వనివ్వండి. అప్పుడు మంచి అరోమా అనేది వస్తుందండి. దాని తర్వాత మనం 1/2 కేజీ టమాటాలు అయితే స్లైసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ టమాటాలు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం కొత్తిమీర పక్కన పెట్టుకున్నాం కదా, ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసి ఒక 5-10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలి. అప్పుడు టమాటాలు అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయి ఉంటాయండి. చూడండి, ఇలా మిక్స్ చేసి మూత పెట్టేసుకొని 5-10 మినిట్స్ అయితే వాటిని కుక్ అవ్వనివ్వండి. సో ఇప్పుడైతే మూత తీసేసి కలిపేసుకోండి. కలిపేసుకున్నాక ఇప్పుడైతే 3 టేబుల్ స్పూన్ల కారము, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అయితే వేసేసుకోవాలి. వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో అవి వేసి మిక్స్ చేసుకున్నాక మళ్ళీ మూత పెట్టేయండి. మూత పెట్టి ఒక 5-10 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. అప్పుడు టమాటాలు అయితే బాగా ఉడికిపోయి ఉంటాయండి, మెత్తగా అయిపోయి ఉంటాయి. సో అలా అయితే మూత పెట్టి ఉడికించుకోండి. తర్వాత ఒక 5-10 మినిట్స్ తర్వాత మీరైతే మూత తీసి చూడండి. సో టమాటాలు అయితే మంచిగా మెత్తగా అయిపోయి ఉంటాయి. చూడండి ఎంత బాగా ఉడికిపోయాయి చూడండి. ఇప్పుడైతే దీంట్లో ఒక టీ గ్లాస్తోనైతే మేము 1 టీ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకుంటున్నాము మేము గ్రేవీ కోసము. ఆ తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టి ఉడికించేసుకోండి. చూడండి, కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడైతే గార్నిషింగ్ కోసం కొత్తిమీర వేసేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటా రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది. మా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.